తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా రోజులైంది కదా అసలైన బతుకమ్మని చూసి, అసలైన మన సాంప్రదాయాన్ని చూసి. పాటలు పాడుతూ ఒకరి పాట పాడి మిగతా వాళ్ళు కోరస్ ఇస్తూ ఆ చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఆ రోజులు మళ్ళీ వస్తాయో లేదో. నిజంగా సంస్కృతి సాంప్రదాయాలని రోజు రోజుకి మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఒకప్పుడు బతుకమ్మ ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుండేది నిజంగా చూడడానికి. ప్రతి ఊర్లో ఒక ఏరియా 4 రోడ్ల కూడలిలో మధ్యలో 3:30-4 గంటల ప్రాంతంలో చక్కగా పేడతో చల్లి ఆ మధ్యలో బియ్యం పిండితో ముగ్గేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ముందుగా డప్పులోళ్ళు వస్తూ ఉంటే ఒకరికొకరు డప్పు చాటింపుతో బతుకమ్మలన్నీ వరుసగా తీసుకొచ్చి అక్కడ గుండ్రగా పేర్చి దాని చుట్టూ చేతి నిండా గాజులు వేసుకొని మంచి పట్టు చీరలు కట్టుకొని చక్కటి వస్త్రధారణతో బతుకమ్మ ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుండేది కదా. ఇప్పుడు ఆడుతున్నారు, అవేవో డీజే పాటలు పెడుతున్నారు, ఇంకేవో తెలంగాణ ఫోక్ సాంగ్స్ అట, మసాలా పాటలు. ఇప్పుడే చూసాను నేను బయట, అదేదో నిమ్మ చెట్టు నీడలు ఆట పాట పెట్టి మొత్తం చీరలు మొత్తం మోకాల వరకు ఎక్కుకొని ఎగురుతున్నారు. నేను ఒకటేదో రీల్ చూసాను, వాళ్ళు బతుకమ్మ ఆడుతూ బతుకమ్మని దంతున్నారు. నిజంగా చూడడానికి ఎంత బాధేస్తున్నదో. అసలు బతుకమ్మ అంటే ఏంది, బతుకమ్మని ఎందుకు పేర్చాలా, బతుకమ్మని ఎట్లా పేర్చాలా, ఇది ఎవ్వరికీ అవసరం లేదు. బతుకమ్మని చెరువులో ఎందుకు వేస్తారో తెలుసా? వర్షాలు పడి రకరకాల వైరస్లు వచ్చి అన్ని రకాల మోరీల్లోంచి రోడ్ల పై నుండి వాటర్ అన్ని చెరువుల్లో ఏరి ఊరి చెరువులు కాలువ గట్లు అవి మొత్తం మురికిగా మారిపోయి దాని నుండి వచ్చే ఏమంటారు ఈగలు దోమలు వాటి ద్వారా వ్యాపించేటువంటి అనేక రకాల వైరస్లు ప్రజలను చేరకుండా ఆ వైరస్ల దాడి నుండి ప్రజలను కాపాడుకోవడానికి అని చెప్పి ఇప్పటి వరకు వర్షాలు పడి 2-3 నెలలు ఫుల్గా వర్షాలు పడి ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుతూ ఉంటాయి బతుకమ్మ టైం కల్లా. ఇది మనం సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఫస్ట్ వీకుల్లోనూ వస్తుంది బతుకమ్మ. ఎప్పుడు ఈ టైం వరకు వర్షాలు అప్పుడప్పుడే తగ్గి చెరువులు మొత్తం నిండిపోయి చిన్న గడ్డి వస్తూ అక్కడ అన్ని ఈగలు దోమలు అవన్నీ వ్యాపిస్తూ రోగాలకి మంచి టైం అన్నమాట. రకరకాల డిసీజ్లు వచ్చే సీజన్ ఇది. అలాంటి వైరస్ల దాడి నుండి తట్టుకోవడానికని తంగేడు పూలు, గునుగ పూలు, పట్టుకుచ్చులు, గుమ్మడి పూలు, కట్లె పూలు ఇలాగా రకరకాల పూలను తీసుకొచ్చి ఒక చోట వేర్చి వాటిని తీసుకెళ్లి బతుకమ్మ ఆడుకున్న తర్వాత వాటిని తీసుకెళ్లి ఆ చెరువులో వేస్తారు. చెరువులో వేయడం ద్వారా చెరువులో ఉన్నటువంటి నీళ్లు ఫిల్టర్ అవుతాయి, కొంచెమైనా ఫ్రెష్ అవుతాయి. తద్వారా ప్రజలకు వచ్చే రోగాల నుండి కొంచెం విముక్తి చెందొచ్చు అన్నది సైంటిఫిక్ రీజన్ కాలువ గట్లలో వేయడానికి. కానీ ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? మొన్న నేను కరీంనగర్ అంటే మా ఊర్లో ఉన్నాను. ఇప్పుడు ఊరి నుండి నేను కరీంనగర్ వెళ్తూ ఉంటే మధ్యలో చూసిన అదేంటి డివైడర్లు ఉంటాయి కదా, డివైడర్ మధ్యలో బతుకమ్మలు వేసేసారు. ఇంకొక దగ్గర చూసిన ఓపెన్ ప్లేస్ ఉంది, ఆ ఓపెన్ ప్లేస్లో ఆ ఓపెన్ ఫ్లాట్లో పడేశారు. అసలు బతుకమ్మ దాని విలువ, దాని విశిష్టత, బతుకమ్మ ఎట్లా ఆడాలి, సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎట్లా కాపాడుకోవాలి ఒక్కరికి కూడా ఆలోచన లేదు. కాస్ట్లీ బట్టలు తెచ్చుకుంటున్నారు, మంచి గాజులు కొంటున్నారు, మంచి దానికి మ్యాచింగ్ జ్యువెలరీ వేస్తున్నారు. అంతా బాగానే ఉంది, మీ అలంకారం అంతా బాగుంది. కానీ బతుకమ్మ అలంకారాన్ని మర్చిపోతున్నారు, బతుకమ్మ అలంకారాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. తీరొక్క పూలు తీసుకొచ్చి బతుకమ్మని వేరుస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిటీలో ఏముంది, పల్లెటూళ్ళలో కూడా అట్లే తయారైంది. అయితే బంతి పూలు లేదంటే చామంతి పూలు, ఇది ఉంటుంది కదా మనం బట్టలు వేసుకునే బుట్ట లాంటిది. కాదు గుమ్మి అంటారు. ఇదివరకు మనం ఊర్లలో అవేంటి ధాన్యం వేయడానికి యూజ్ చేసేవాళ్ళు. అలాంటిది మేదరోళ్ళు వెళ్ళినటువంటి ఇట్లా ఈ షేప్లో వచ్చేటువంటి ఆ గంప తీసుకొచ్చి లోపల మొత్తం ఓపెనే ఉంటుంది. బంతిపూలు చుట్టి వాటిపైన బంతిపూలు దారంతో ఉచ్చి వాటిపైన మొత్తం చుట్టేస్తున్నారు. చూడడానికి ఇంత నిండుగా ఎల్లో కలర్లో రెడ్ కలర్లో ఇట్లా కనిపిస్తుంది. కానీ లోపలంతా డొల్లా, కట్టేది మొత్తం ఓన్లీ బంతిపూలు. కనీసం పైన గౌరమ్మని పెట్టాలా అన్న మినిమం కామన్ సెన్స్ కూడా మా ఆడబిడ్డలకి లేకుండా పోతుంది. సారీ, తప్పు పట్టుకోవద్దు ఎవరు, కానీ వాస్తవం ఇది. లేదంటే చామంతి పూలు వాటిని అడ్డంగా కూర్చుతున్నారు, ఆ గంప చుట్టూ కడుతున్నారు. అదే బతుకమ్మ అంట, లైట్ వెయిట్ అయిపోతుంది, ఫోటోలకి చాలా బాగా వస్తుంది. మనకి సైన్స్తో పని లేదు, మనకు ఆచారాలతో పని లేదు. తొందర అయిపోతుంది, ఇంకా మెయిన్గా తొందర అయిపోద్ది. మనకు మేకప్ చేసుకోవడానికి టైం ఎక్కువ దొరుకుద్ది కదా. బతుకమ్మ వేర్చడానికి ఎక్కువ టైం అయ్యింది అంటే మళ్ళీ మేకప్కి కష్టం అవుతుంది కదా. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే మన ఆడబిడ్డలకి మనమే చెప్పాలా, బతుకమ్మ యొక్క విశిష్టతని చెప్పాలా, బతుకమ్మ ఎట్లా ఆడాలో చెప్పాలా. మనకి నోర్లు ఉన్నాయి కదా, మనకి బతుకమ్మ పాటలు పాడడం వచ్చు కదా, నేర్చుకుందాం. రాకపోతే
వంట చేయడం నేర్చుకుంటున్నాము, ఇల్లు తుడవడం నేర్చుకుంటున్నాము, సాఫ్ట్వేర్ జాబులు నేర్చుకుంటున్నాము. మనం ఎన్ని రకాల పనులు ఇన్ని నేర్చుకుంటున్నాం కదా, మనకి ఏమైనా చిన్న పనులు అమ్మ నేర్పిస్తుందా? అట్లనే బతుకమ్మ పాటలు నేర్చుకుందాం. ఇంటి ముందు ముగ్గేయడం వచ్చిన వాళ్ళకు బతుకమ్మ పాట పాడడం రాదా? ఇన్ని రకాల వెరైటీస్ ఆఫ్ వంటలు చేస్తున్నాం కదా, మనకు బతుకమ్మ పాట పాడడం నేర్చుకోవాలంటే ఎంత టైం పట్టుద్ది? తలో ఒక పాట నేర్చుకుందాం. 10 మంది కలిసి బతుకమ్మ ఆడితే 10 పాటలు పాడేటప్పటికి నైట్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇది వరకు బతుకమ్మ అంటే ఎట్లుండే అంటే, బతుకమ్మ ఆడడానికి పోయిన దగ్గర పాటలు పాడుతూ ఉంటే మన గతంలో పెద్ద మనుషులు రాజుల కాలం నుండి జరిగినటువంటి కథలు కథనాలు వాటిని పాట రూపంలో చెప్తూ ఉంటే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కథ చెప్తూ రామ 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 ఉయ్యాలు అని దానికి యాడ్ చేస్తూ, ఉయ్యాలు అని యాడ్ చేస్తూ ఆ స్టోరీస్ మొత్తం చెప్పేవారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఇప్పుడు ఏమైపోతుంది, ఆ నగెంత, ఈ చీర ఎంత, నీ బ్యాంగిల్స్ బాగున్నాయి, నీ వాచ్ బాగుంది, నీ రింగ్స్ బాగున్నాయి, ఈ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే అక్కడ పాట అదే వాడుతూ ఉంటుంది మైక్. ఇది మనం బతుకమ్మ ఆడుకునే విధానం. బయట పిల్లలు టపాకాయలు కాలుస్తున్నారు. నెక్స్ట్ అదేందో దాండియా ఆట. బతుకమ్మ దగ్గర దాండియా ఎందుకు? మనకు చేతులు ఉన్నాయి, చక్కగా చప్పట్లు కొట్టచ్చు. ఇలాగ చప్పట్లు కొడుతుంటే ఈ గాజుల సౌండ్, నడుస్తూ ఉంటే పట్టీల సౌండ్ ఎంత చక్కగా ఉంటుంది నిజంగా. దాండియా ఎందుకు? మన కోలాటం ఆడొచ్చు కదా, కోలాటం వేరు దాండియా వేరు. చక్కగా కోలాటం ఆడుకోవచ్చు కదా, మన సాంప్రదాయాలని మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది కదా. రాను రాను ఎట్లయిపోతుంది అంటే, ఫ్యూచర్ లో పిల్లలకి ఓహో ఇట్లా సౌండ్స్ పెట్టుకొని ఎగురుతారేమో, ఇట్లే కుప్పి గంతులు వేస్తారేమో, ఇదే బతుకమ్మ అనుకుంటారు. ఏదో ఒకటి అందరు పేరుస్తున్నారు కాబట్టి మనం కూడా ఇంత బతుకమ్మ ఏవో 4 పువ్వులు దానిలో పడేసుకొని అడిగి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి కుప్పి గంతులు వేసి వచ్చేస్తే అయిపోతుంది. బతుకమ్మ అంటే ఇంతేనేమో అన్నట్టు అయిపోతుంది. మనం ముందు పేరెంట్స్ ఆచరిస్తేనే నెక్స్ట్ పిల్లలకు అర్థమవుతుంది బతుకమ్మ అంటే ఏంది, అసలు ఎందుకు ఆడాలి, ఆ సైంటిఫిక్ రీజన్ ఏంది, ఏ ఆచారం ప్రకారం మనం బతుకమ్మ ఆడుతున్నాము, ఆడడానికి అసలు కారణం ఏంది, ఇవన్నీ పిల్లలకి తల్లులే చెప్పాలి కదా. తల్లులే ఇట్లా తప్పుడు మార్గంలో పోతూ ఉంటే చెప్పేది ఎవరు ఇంకా పిల్లలకి కదా? ఆలోచించండి ఒకసారి. మా మామగారు మొన్నే పోయినారు, జస్ట్ 1.5 month అవుతుంది. నేను బతుకమ్మ ఆడడానికి ఈరోజు వెళ్ళలేదు. ఒకసారి దూరం నుండి చూసామని వెళ్ళినాను, కానీ వాళ్ళు వేసే కుప్పి గంతులు, వాళ్ళు పెట్టుకున్న పాటలు నాకు అవేవి నచ్చక చక్కగా వచ్చి ఇంట్లో కూర్చున్నాను. థ్యాంక్ యూ.